నమస్తే, గుడ్ మార్నింగ్. టీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నేను మీ ప్రియ రమేష్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇవాళ 102 లోక్సభ స్థానాలకు పోలింగ్. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఎలక్షన్ కమిషన్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ముస్లింలు సహా అన్ని వర్గాలు బీఆర్ఎస్ తోనే ఉన్నాయన్న కేసీఆర్. బీఆర్ఎస్ కార్యకర్తల కోసం 10 కోట్ల రూపాయల ఫండ్. గులాబీ సైనికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్న కేసీఆర్. తెలంగాణకు కిషన్ రెడ్డి చేసింది గుండు సున్నా. కాంగ్రెస్ పై ప్రజలందరూ కోపంగా ఉన్నారన్న కేటీఆర్. అబద్దాలతో గద్దెనెక్కిన రేవంత్ అన్ని వర్గాలను మోసం చేశాడు. 4 నెలల పాలనలో కాంగ్రెస్ నైజం బయటపడిందన్న హరీష్ రావు. ఇతర రాష్ట్రాల కోసం తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్న కేంద్రం. మన నీళ్లను తమిళనాడు, కర్ణాటకకు తరలించే యత్నం. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. అత్యధిక స్థానాలకు ఈ దశలోనే ఓటింగ్ పూర్తి కానుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు 4వ విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఓట్ల పండుగ జరుపుకునేందుకు దేశం సిద్ధమైంది. 7 విడతల్లో జరిగే సార్వత్రిక లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఇవాళ జరగనుంది. తొలి దశ ఎన్నికల సమయంలో ఒకరినొకరు ఢీకునేందుకు అధికార విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ విడతలో 102 లోక్సభ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల్లో 16.63 కోట్ల మంది తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. దీనికోసం 1.87 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. తొలి విడత లోక్సభ ఎన్నికలతో పాటు 2 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా జరగనున్నాయి. ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచారు. మొదటి దశలో మిగతా దశల కన్నా ఎక్కువ స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండడం అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు ప్రధానంగా మారాయి. మొదటి విడతలో ఆధిక్యం చూపితే అది మిగతా దశల్లో కూడా ఆ ఆధిక్యం కొనసాగుతుందని పార్టీలు ఆశిస్తున్నాయి. మూడోసారి అధికారాన్ని చేజెక్కించుకోవడానికి బీజేపీ దాని మిత్రపక్షాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇంతవరకు సొంతంగా విజయం రుచి చూడని తమిళనాడులో తొలిసారిగా కేరళలో విజయం సాధించాలని కమలం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఇతర పార్టీలు సైతం ఎన్నికల్లో గెలుపుపై గట్టి ఆశలే పెట్టుకున్నాయి. మోదీ ప్రజా వ్యతిరేక మతద్వేష చర్యలు తమను గెలిపిస్తాయని, బీజేపీ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని, ఆ పార్టీపై వ్యతిరేకత తమకు బాగా లాభించి అధికారాన్ని తెచ్చిపెడుతుందని వారు ఆశపడుతున్నారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల ప్రాబల్యం గల బస్తర్ లోక్సభ నియోజకవర్గంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ నేడు పోలింగ్ జరగబోతున్నది. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో భద్రతా దళాలకు ఎన్నికల నిర్వహణ సవాల్గా మారింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు మొదటి విడతలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులతో సహా కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. భారతదేశ ప్రజాస్వామ్య మహత్తర భావ వ్యక్తీకరణ ఎన్నికల ద్వారా జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. ఓటు వేయడం వంటి ఉత్తమమైన మార్గం మరొకటి ఏదీ లేదన్నారు. వేసవి కాలంలో సూర్య ప్రతాపం నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఓటర్లను కోరారు. అయితే భారతీయ ఓటరు వేసవి తాపాన్ని జయిస్తాడని, ఓటరుకు గల చైతన్యం, స్ఫూర్తి తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరగనున్న 4వ విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విడతలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లోని 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
గురువారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. బుటలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక సమరంలో తొలి అంకానికి రంగం సిద్ధమైంది. మొత్తం 7 విడతల పోలింగ్ లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ఇవాళ జరగనుంది. మొదటి విడతలో 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈవీఎంలు, వీవీప్యాట్ల పంపిణీ సహా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. ఇక మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో జరుగుతున్న ఈ దశలో 8 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ సీఎంలు, 1 మాజీ గవర్నర్ బరిలోకి దిగుతున్నారు. సార్వత్రిక సమరంలో తొలి అంకానికి రంగం సిద్ధమైంది. మొత్తం 7 విడతల పోలింగ్ లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ఇవాళ జరగనుంది. మొదటి విడతలో 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈవీఎంలు, వీవీప్యాట్ల పంపిణీ సహా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. ఇక మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో జరుగుతున్న ఈ దశలో 8 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ సీఎంలు, 1 మాజీ గవర్నర్ బరిలోకి దిగుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 8 ఎంపీ సీట్లలో గెలుస్తామని, మరో 3 స్థానాల్లో విజయావకాశాలున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 22 నుంచి రోడ్ షోలు ప్రారంభమవుతాయన్నారు. ఈ మేరకు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ శ్రేణులకు తెలంగాణ భవన్లో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూకుడు పెంచారు. ఈ మేరకు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గులాబీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు ఎంపీ స్థానాల అభ్యర్థులు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు 8 లోక్సభ సీట్లలో గెలుస్తామని చెప్పారు. మరో 3 విజయ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న కేసీఆర్ దాన్ని అనుకూలంగా మలుచుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బస్సు యాత్ర చేద్దామని, జనం నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు. ఈ నెల 22 నుంచి రోడ్ షోలు ప్రారంభమవుతాయని కేసీఆర్ తెలిపారు. కీలకమైన వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ సెంటర్లలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 2-3 అసెంబ్లీ ఏరియాల్లో రోడ్ షోలు ఉంటాయన్నారు. రోజుకు 2-3 రోడ్ షోలు నిర్వహిస్తామని చెప్పారు. సాయంత్రం వేళల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ నిర్వహించి ఉదయం పూట రైతుల వద్దకు వెళ్లి మాట్లాడాలి అని కేసీఆర్ నిర్ణయించారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వాళ్ళు బాధపడుతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. ఓ కీలక సీనియర్ నేత తనను సంప్రదించారని తెలిపారు. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్ళు ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేశారని గుర్తు చేశారు. అలాంటిది 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీని బీజేపీ వాళ్ళు బతకనిస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు. అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అక్కడంతా బీజేపీ కథ నడుస్తుందని ఆ నాయకుడు తనతో వాపోయినట్టు కేసీఆర్ వెల్లడించారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ అని ఆయన తనను సంప్రదించాడని చెప్పారు. అయితే ఇప్పుడే వద్దని వారించానని కేసీఆర్ తెలిపారు. అటు రైతు సమస్యలపై పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఒక్కో పార్లమెంటు పరిధిలో 1,00,000 పోస్ట్ కార్డులు రాయాలన్నారు. రైతుల కల్లాల కాడికి వెళ్లి 500 బోనస్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వ హామీలను కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసింది గుండు సున్నా మాత్రమేనన్నారు. కరోనా సమయంలో కిషన్ రెడ్డి కురుకురే ప్యాకెట్లు పంచిండని గుర్తు చేశారు. ధర్మపురి అరవింద్ ఈటలను ఓడించింది బీఆర్ఎస్ పార్టీనే అన్నారు. ఇక కేసీఆర్ కాళేశ్వరం లిఫ్టులు ప్రారంభిస్తే కిషన్ రెడ్డి సీతాఫల్ మండి స్టేషన్లో లిఫ్టులు ప్రారంభించాడని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలందరూ కోపంగా ఉన్నారని, కరెంటు మంచినీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వం మనకెందుకని అంటున్నారని కేటీఆర్ తెలిపారు. 5 ఏళ్లు ఎంపీగా పనిచేసిండు. మంత్రి క్యాబినెట్లా ఒక క్యాబినెట్ మంత్రి కేంద్రంలో ఏం పనిచేయాలి? ఆయన పార్లమెంట్ నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా నిధులు తేవాలి, రాష్ట్రం కోసం ప్రత్యేకంగా నిధులు తేవాలి. రాష్ట్రం మీద ప్రేమ ఉంటే కిషన్ రెడ్డి साहब क्या करे? करोना आया हैदराबाद में और पूरे हिंदुस्तान में और पूरे दुनिया में. అంతటా లీడర్లు అంటోళ్ళు కొన్ని మంచి పనులు చేశారు. మా పద్మారావు గారు కరోనా వస్తే సీతాఫల్ మండిలో ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కిరాయికి తీసుకొని రోజు అన్నదానం కార్యక్రమం పెట్టి దగ్గర సొంత పైసలు 2-2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరోనా వచ్చిన వాళ్ళందరినీ కాపాడిన వాడు పద్మారావు గారు. మరి అదే कैबिनेट मिनिस्टर सिकंदराबाद एमपी किशन रेड्डी क्या करे? कोरोना में क्या करे भाई? कुरकुरे पैकेट बांटे सबको, कुरकुरे पैकेट बांटे. उसके बाद एक और बहुत अहम काम करे उन्होंने. केसीआर साहब जो है, केसीआर गाరు పోయి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, హైదరాబాద్ కూడా మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్, దాన్ని కేసీఆర్ గారు ప్రారంభించారు. కిషన్ రెడ్డి గారు అనుకున్నారంట, మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారు కదా, నేను కూడా ఏదైనా పెద్దగా చేయాలని फोन చేసిందంట వాళ్ళ पीए की. अरे हम लोग क्या करना भाई, केसीआर ऐसा करे, बहुत बड़ा लिफ्ट इरिगेशन चालू करे. तो उनका पीए बोले कहते अपन भी लिफ्ट चालू करेंगे साहब. तो कहां चले गए उन्होंने? सीताफल मंडी रेलवे स्टेशन चले गए. वहां पे 2 पैसेंजर लिफ्ट थे, उसका रिबन काट के बोले నేను కూడా లిఫ్ట్ స్టార్ట్ చేసిన కేసీఆర్ లెక్క. మూడో పని చేసిండు మా కిషన్ రెడ్డి అన్న, మొన్ననే చూసిన నాంపల్లి కాన్స్టిట్యున్సీలా గుడిమల్కాపూర్ కాడ సింటెక్స్ ట్యాంకులకు కేంద్ర మంత్రి పోయి కొబ్బరికాయలు కొడుతుండు, రిబ్బన్లు కట్ చేస్తుండు. మారేడుపల్లిలో ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పక్కకు ఒక షెడ్ కట్టించిండు. ఏం చేసినవా 5 ఏళ్ల కిషన్ రెడ్డి అంటే, కుర్కురే వంచినా, లిఫ్ట్ చాలు చేసిన, సింటెక్స్ ట్యాంక్ కాడ కొబ్బరికాయ కొట్టినా, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ రేకుల షెడ్ వేసిన. ఇంతకంటే ఏం చేసిండు? హైదరాబాద్ లో మూసీకి వరదలు వస్తే 1000 కోట్ల రూపాయలు కావాలని నానోడు మున్సిపల్ మంత్రిగా కేంద్రంలో ఉండే పెద్దలందరినీ పోయి కలిసిన. రూపాయి ఇచ్చిందా బీజేపీ ప్రభుత్వం? రూపాయి గుడియలే, పైసా సహాయం చేయలే. ఇలా వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా, 15 లక్షల రూపాయలు వేస్తా, రైతుల ఆమ్దని డబుల్ చేస్తా, బుల్లెట్ రైలు ఉరికిపిస్తా 2022 కల్లా, ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా. ఇవన్నీ మోడీ గారు చెప్పిన మాటలు. నేను ఇవాళ మా అన్నదమ్ములను, అక్క చెల్లెలను ఎవరైతే హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో ఓటైపోతున్నారో వాళ్ళందరికీ ఒకటే అడుగుతున్నా, ఇలా మాట్లాడితే బీజేపీని ఏం చేసినావు అని అడిగితే చెప్పేందుకు ఏం లేదు. అందుకే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మాట్లాడితే జై శ్రీరామ్. రాముడితో మనకేం పంచాయతీ లేదు. రాముడు బీజేపీ పార్టీ వాడు కాదు, రాముడు అందరి వాడు. రాముడితోని మనకేం పంచాయతీ లేదు.
రాముడు దేవుడు, దేవునికి మొక్కుదాం. కానీ తెలంగాణకు బుడ్డ పైసా పని చేయని బీజేపీని మాత్రం పక్కాగా ఎలక్షన్లలో తొక్కుదాం, మన ఓటుతోనే ఓడగొట్టి మన సత్తా ఏందో చూపెడదాం అనే మాట కూడా నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు అడగండి, 4,000 వచ్చినాయా, కేసీఆర్ ఇచ్చే 2,000 వస్తున్నాయా, లేదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చే 2,500 వస్తున్నదా? ఈ ప్రశ్న అడగండి, తప్పకుండా అడగండి. ఇంకా చాలా చాలా మాటలు చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఇవాళ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, గ్రామాల్లో కోపంగా ఉన్నారు, పట్టణంలో కోపంగా ఉన్నారు, ఆటో అన్నలు కోపంగా ఉన్నారు, మహిళలు కోపంగా ఉన్నారు, రైతులు కోపంగా ఉన్నారు, యువకులు కోపంగా ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఒకటే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఇంటికి పోవడం, ఇంటికి పోయి కూర్చొని అక్కడ మాట ముచ్చట చెప్పి ఒకటే ప్రశ్న అడగాల. 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే, కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ ఎట్లుండే, నీళ్ళు ఎట్లుండే, ఇవాళ ఎట్లాంటి పరిస్థితి వచ్చింది? 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు 20,000 లీటర్లకు నీళ్లు ఫ్రీగా వచ్చినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకొని ఒక్కొక్క వాటర్ ట్యాంకర్ కు మళ్ళా 2,000 రూపాయలు కట్టే దుస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి యాద్ చేయండి. హైదరాబాద్ లో ఇవాళ కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని గవర్నమెంట్, సరిగ్గా కరెంటు కూడా సరఫరా చేయలేని గవర్నమెంట్, కేసీఆర్ గారు చేసిన మంచి పనులను కనీసం కొనసాగించలేని గవర్నమెంట్ ఇవాళ ఉన్నది అనే మాట గుర్తు చేయండి. మనం పెట్టినాం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహం, 125 ఫీట్ల ఎత్తైన విగ్రహం పెట్టినాం హైదరాబాద్ నడిబొడ్డున నెక్లెస్ రోడ్డు మీద. ఈ ముఖ్యమంత్రి ఎంత కుసంస్కారి అంటే, ఎంత హీనమైన మనస్తత్వం అంటే, ఆయన కనీసం మొన్న అంబేద్కర్ జయంతి నాడు ఆ విగ్రహం దగ్గర సాఫ్ సఫాయి చేయించలే, కనీసం ఆ విగ్రహానికి దండ కూడా వేయకుండా తాళం పెట్టి ఎవరు రానియకుండా చేసిన మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి. ఎందుకు? ఆయన కోపం ఒకటే, ఆ విగ్రహం పెట్టింది కేసీఆర్, అందుకే వాళ్ళు పోవద్దు, దండ వేయద్దు. మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారు నీకేమైనా సిగ్గు లజ్జ ఉంటే మరి కేసీఆర్ పెట్టిన విగ్రహానికేమో దండేస్తలేవు, కానీ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ లో మాత్రం సిగ్గు లేకుండా కూర్చుంటున్నావు, అక్కడ కూడా కూర్చోకనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.